వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం। जय बोलो भगवान श्री कृष्ण परमात्मा की जय। बोलो भगवान श्री सत्य साई बाबा जी की। कस्तूरी तिलकम ललाट फलके वक्षस्थले कौस्तभं नासाग्रे नवमौक्तिकं करतले वेणुं करे कंकणं सर्वांगे हरिचंदनं च कलयं कंठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितौ विजयते गोपाल चूडामणि विजयते गोपाल चूडामणि। స్వామివారి దివ్య అనుగ్రహంతో 5వ రోజు సప్తాహ కార్యక్రమంలో భాగంగా 5వ రోజుకి చేరుకున్నాం। నిన్నటి రోజున ఎక్కడ ఆగామండి? నిన్నటి రోజున ఎక్కడ ఆగాం? ప్రశ్న అమ్మా, సందీప మహాముని యొక్క గురు దక్షిణగా సందీప మహాముని చాలా కాలం క్రితం చనిపోయినటువంటి తన కుమారుణ్ణి కోరుకుంటే ఆ కుమారుణ్ణి తీసుకుని రావడానికి కృష్ణ పరమాత్ముడు వెళ్ళి సముద్రుడి దగ్గరికి వెళ్ళి సముద్రం నుంచి లోపల ఉన్నటువంటి రాక్షసుడి దగ్గరికి వెళ్ళి పాంచజన్యుడైనటువంటి రాక్షసుడు పొట్టలో ఉన్నటువంటి ఆ పాంచజన్యాన్ని స్వీకరించి అక్కడి నుంచి యమలోకానికి వెళ్ళి ఆ యముడి దగ్గర ఉన్నటువంటి ఆ కుమారుడు యొక్క జ్యోతిని మరలా యథాస్థానంగా ప్రవేశపెట్టమని అదే దేహముతో ఎమ్మంటే అదే దేహముతో ఇస్తే శ్రీకృష్ణ పరమాత్ముడు మరలా కాశీకి తీసుకుని వచ్చి తన గురువైనటువంటి సాందీప మహామునికి ఆ కుమారుని అందజేశాడు। అక్కడ నిన్నటి రోజున ఆగాం, అవునా? గుర్తుపెట్టుకోవాలి, శ్రవణం మననం నిధిధ్యాసనం। మనం విన్నటువంటిది ఒక్కసారి మననం చేస్తేనే గుర్తుంటది, లేకపోతే ఇక్కడ మనం చాలా బాగుందండి అంటాము, ప్రశ్న ఇస్తే మరి చెప్పలేము। ఏం చెప్పాము, నిన్న ఏం మాట్లాడుకున్నామంటే చాలా బాగుందండి అంటాం, కానీ ఏమిటి బాగుందో మాత్రం చెప్పలేము, అట్లా ఉండిపోతుంది। సరే, మననం చేసుకోవాలన్నమాట। సరే, అటువంటి కృష్ణ పరమాత్ముడు ఎన్నో 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 లీలలు చూపించుకుంటూ వచ్చాడు, తన దివ్యత్వాన్ని వ్యక్తపరుచుకుంటూ వచ్చాడు, భక్తులందరికీ అభయ ప్రదానం చేసుకుంటూ వచ్చాడు। ఒకానొక రోజు తండ్రి అయినటువంటి నందుడు మరియు అనేక మంది కుల పెద్దలందరూ కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు। అక్కడికి కృష్ణ పరమాత్ముడు వెళ్ళాడు। పెద్దలందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు కృష్ణుడు దూరం నుంచి అంతా విని తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్నగారు, మీరు దేనికోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారో నాకు అభ్యంతరము లేకపోతే చెప్పండి అన్నాడు। ఎంత జాగ్రత్తగా మాట్లాడతాడో చూడండి కృష్ణుడు। అయ్యో, దానికి ఏముందని నాన్న, కూర్చో అని కృష్ణుడిని నందుడు పిలిచి, ఏమి లేదు నాన్న, మనము ప్రతి సంవత్సరము కూడా ఒక యాగము చేస్తాము, అది ఇంద్రయాగము। ఇంద్రుడు మనకి వర్షాలు కురిపిస్తున్నాడు కాబట్టి ఆ వర్షాల వల్ల మనకి పాడి పంట అంతా కూడా బాగా కలిసి వస్తుంది కాబట్టి అతనికి కృతజ్ఞతగా ఇంద్రయాగం అని చెప్పి మనం చేస్తాము అని చెప్పి అన్నారు। శ్రీకృష్ణ పరమాత్ముడు భక్తులు ఎవరైనా సంతోషపడితే అంగీకరిస్తాడు, కానీ అహంకార పడితే ఊరుకోడు। ఇంద్రుడిలో కొంచెం అహంకారం పెరిగింది అన్నటువంటి విషయాన్ని గ్రహించినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఎలాగైనా ఇంద్రుడికి బుద్ధి చెప్పాలని సంకల్పించుకున్నాడు। అందుకోసమని చెప్పి అహంకారాన్ని అంగీకరించడండి। మనకి ఏదైనా ప్రతిభ ఉందనుకోండి, మనకి ఏదైనా ఆస్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవహారాలు, ఏవైనా వస్తువులు, వాహనాలు ఏవైనా ఉంటే పరమాత్ముడు దయ వల్ల ఇదంతా లభించింది అని కృతజ్ఞత పూర్వకంగా ఉంటే ఊరుకుంటాడు పరమాత్ముడు। వాటిని అడ్డు పెట్టుకుని నువ్వు ఏమైనా అహంకారాన్ని చూపించేవా,
నీకు ఎక్కడ పెట్టాలో ఆయనకి బాగా తెలుసు, స్పష్టంగా తెలుసు. ఎప్పటికప్పుడు అలా పెడుతూనే ఉంటాడు. ఎందుకంటే వదిలేసాడు అనుకోండి వీళ్ళు ఇంకా అహంకారం పెరిగిపోతుంది, అందుకని పెడతాడు అన్నమాట ఎప్పటికప్పుడు. ఇంద్రుడిలో అహంకారం పెరిగిందని గ్రహించినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు అన్నాడు, నాన్నగారు నిజానికి మన గోవులు గోవత్సములన్నీ కూడా ఈ గోవర్ధనగిరి పర్వతం పైన కదా భోజనం చేస్తున్నాయి, ప్రతిరోజు వెళ్ళి గడ్డి మేస్తున్నాయి. వాస్తవానికి ఈ గోవర్ధనగిరి పర్వతము మనకి కావలసిన సకల సదుపాయాలన్నింటినీ కూడా కలిగిస్తుంది, సకల వనరుల్ని కలిగిస్తుంది. కాబట్టి నా మాట వినండి, మీరు ఇంద్రుడికి బదులు ఈ గోవర్ధనగిరి పర్వతానికి ఆ యాగాన్ని చేయండి, ఆ పూజ చెయ్యండి, ఆయన్ని ప్రార్థించండి. మీరు ఏమిటి ఆ ఇంద్రుడికి అప్పచెప్తారో, ఏ ప్రసాదాలు ఇస్తారో, బొబ్బట్లు, వడపప్పు, పాయసము, పానకము, బూరెలు, గారెలు, అరిసెలు, ఏమిటి ఇస్తారో అవన్నీ కూడా ఈ గోవర్ధనగిరి పర్వతానికి అర్పించండి. నేను చెప్పిన ప్రకారంగా మీరు చేస్తే మీరు చూస్తారు కదా, ఆ గోవర్ధనగిరి పర్వతము, మీరు పర్వతం అనుకోకండి, అది పురుషాకృతిలో ఉన్నటువంటిది. అందులో ఉన్నటువంటి పర్వత పురుషుడు స్వయముగా బయటకు వచ్చి ఆ పదార్థాలు తినడం మీరే చూస్తారన్నాడండి. కృష్ణుడు ఏదైనా చెప్పేసరికి అవతల వాళ్ళకి అదే ఆ ఆకర్షణ, ఆ దివ్య శక్తి. ఇది వద్దు అని అనడానికి ఎవరు సాహసించరన్నమాట. అంటే అలానే అతను వాక్చాతుర్యంతో చెయ్యడు, ఆ దివ్య శక్తి అలాగ ఉంటుంది. అందుకని ఆ మాటలు వినగానే వాళ్ళు వెంటనే సరే నాయనా అని అందరూ కూడా, పెద్దలందరూ కూడా సరే అలాగే చేద్దాం అన్నారు. అనేసరికి ఈ విషయం ఇంద్రుడికి తెలిసింది. ఇక్కడ వీళ్ళు పూజ అంతా కూడా ప్రారంభించారు. ఆ శుభముహూర్తం వచ్చింది. అన్ని కూడా పూజాది క్రతువులు ఏంటి వండాలి, అవన్నీ కూడా వండే పదార్థాలన్నీ అన్నింటిని కూడా కృష్ణుడు పట్టుకొని రండి, అందరూ కూడా బల్లులో రండి, ఈ గోవర్ధనగిరి చుట్టూ మనం ప్రదక్షిణ చెయ్యాలన్నాడు. ఇప్పుడు మనం అరుణాచలంలో అక్కడ అరుణగిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాం కదా, అది 5120 సంవత్సరాల క్రిందటే కృష్ణ పరమాత్ముడు ప్రారంభించాడు. ఈ గోవర్ధనగిరి పర్వతం చుట్టూ మనం ప్రదక్షిణ చేద్దాం రండి అని అందరినీ తీసుకెళ్ళాడు. రాలేనటువంటి వాళ్ళు ఎద్దుల బండ్లలో రండి, నడవగలిగే వాళ్ళు మాత్రమే నడవండి, నడవకపోయినంత మాత్రాన దేవుడు ఏమీ శిక్షించడు అని అనేక విధాలుగా చెప్పి వాళ్ళందరినీ కూడా, రాగలిగిన వాళ్ళందరినీ అక్కడ పూజ ప్రారంభించి ప్రదక్షిణలు ప్రారంభించాడు. ఈ విషయం ఇంద్రుడికి తెలిసింది. ఇంద్రుడికి విపరీతమైనటువంటి కోపం వచ్చేసింది. ఏమిటి ఈ యాదవులకి పాలు, పెరుగు, వెన్న బాగా త్రాగి ఒళ్ళు కొవ్వెక్కి నాకు ఇవ్వాల్సినటువంటి పూజా భాగాలు నాకు సమర్పించకుండా, నన్ను పూజించకుండా, నన్ను ఆరాధించకుండా గోవర్ధనగిరి పర్వతాన్ని ఆరాధిస్తారా అని కోపం వచ్చింది ఇంద్రుడికి. వెంటనే ఇంద్రుడు అన్నాడు, సంవర్తక మేఘాలని ఉంటాయి, ఆ సంవర్తక మేఘాలని ఆజ్ఞాపన చేశాడు. ఓ సంవర్తక మేఘములారా మీరు వెళ్ళండి, వెళ్ళి విజృంభించండి, భయంకరమైనటువంటి వర్షముతో, పిడుగులతో, ఉరుములతో వర్షాన్ని కురిపించి వాళ్ళందరూ కూడా చావగొట్టండి, వాళ్ళకి భయభ్రాంతులు కలిగించండి అని ఆజ్ఞాపించాడండి. ఆజ్ఞాపించేసరికి వీళ్ళు ప్రదక్షిణ చేస్తున్నారు. భయంకరమైనటువంటి కారు మబ్బులన్నీ కూడా కమ్ముకున్నాయి. వర్షం ప్రారంభం అయ్యింది. భయంకరమైన ఉరుములు, పిడుగులు, భయంకరమైనటువంటి ఏనుగు తొండాల్లో నీరు పడితే ఎంత లావుగా నీరు పడతాదో అంత లావు వర్షం పడడం ప్రారంభించింది. భరించలేకపోయారు. అందరూ కూడా గగ్గోలు పెట్టేసి కృష్ణ కృష్ణ కృష్ణ, ఇటువంటి వర్షాన్ని మేము ఎప్పుడు కూడా చూడలేదు కృష్ణ, నీవే రక్షించాలి. ఆ వెనకాతల గోవులు, గోవత్సాలు, ఎద్దులు, బండ్లు అన్నీ ఉన్నాయి కదండి, వృద్ధులు, పెద్దలు, స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ ఉన్నారు కదా. కృష్ణుడు చూశాడు, ఓహో ఇంద్రుడికి అహంకారం ఎక్కువయ్యి ఈ వర్షాన్ని కురిపిస్తున్నాడా, సరే నా దివ్య శక్తి ఏమిటో చూపిస్తాను అని కృష్ణ పరమాత్ముడు అనుకొని తన దివ్య శక్తిని అంతా కూడా పెంచి ఒక్కసారి ఆ గోవర్ధనగిరి పర్వతాన్ని, ఏదో మనము ఇంత పెద్ద శరీరముతో ఈ చిన్న ఒక 100 గ్రాములు ఉండే కంజరాన్ని ఎత్తితే ఎంత తేలిగ్గా ఉంటుందో గోవర్ధనగిరి పర్వతాన్ని అవలేలగా కృష్ణ పరమాత్ముడు పైకి ఎత్తేసాడు. అది కృష్ణుడు అంటే. జయ బోలో భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మకు. అలా అవలేలగా ఎత్తేసి ఆ చేతి పైన పట్టుకున్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. రండి రండి కిందకి రండి, కిందకి రండి అని అందరినీ కృష్ణ పరమాత్ముడు పిలిచాడండి. కృష్ణ పరమాత్ముడు గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తితే వీళ్ళు తాత్కాలికంగా కొంతమంది వెంటనే కృష్ణుడి మీద నమ్మకంతో వెళ్ళిపోయారు. కొంతమందికి మాత్రం అనుమానం, ఇది పడిపోతుందేమో, కృష్ణుడు కాయలేడేమో. మానవ మనస్తత్వాలు ఎలాగుంటాయంటే, మనకి భగవంతుణ్ణి నమ్ముకుంటే మన కష్టాలు, బాధలు అన్నీ తీరతాయని సకల శాస్త్రాలు చెప్పినప్పటికీ, సకల గురువులు చెప్పినప్పటికీ మళ్ళీ మనం మనసులో అనుమానం అన్నమాట. నిజంగా తీరుతుంది అంటావా?
మరి తీరితే వాళ్ళు ఆయనకి ఎందుకు తీరలేదు, ఈ లీనికి ఎందుకు తీరలేదు, సరేలే పోనీ ఎందుకైనా మంచిది చేద్దాం. ఇలా సంశయాత్మ వినశ్యతి. ఈ సంశయం ఉన్నటువంటి వాడికి ఎప్పుడు కూడా కొంచెం కష్టం అన్నమాట సాధనలో ముందుకు వెళ్ళడానికి. త్రికరణ శుద్ధిగా నమ్మేవా ఆయన తీరుస్తాడు, నీకే నమ్మకం లేనప్పుడు ఆయన ఎట్లా తీరుస్తాడు, తీర్చడు కదా, అది సమస్య. ఇలా కొంతమందికి అనుమానం ఉండి దాని కింద దూరి వాళ్ళ దగ్గర ఏవో చిన్న చిన్న కర్రలు ఉంటాయి కదా, ఆ ఎద్దుల్ని ఆవుల్ని తోళ్ళని, ఆ కర్రలన్నీ అడ్డుపెట్టి పట్టుకోవడానంట గోవర్ధనగిరి పర్వతం పడిపోకుండా. వాళ్ళ అమాయక భక్తి చూడండి బాబు. కృష్ణుడు నవ్వుకుంటున్నాడు, అరే ఎంత పర్వతాన్ని ఎత్తినటువంటి వాడికి అది పడిపోకుండా కాపాడే శక్తి ఉండబట్టి కదా ఎత్తాను. మళ్ళీ పాపం వీళ్ళ అమాయక ప్రేమ చూడు, వీళ్ళ అమాయక భక్తి చూడు, పాపం మళ్ళీ పడిపోతుంది ఏమని కర్రలు అడ్డు పెడుతున్నారు అనుకున్నారు. కొంతమంది మేము మాత్రం రాము పడిపోతామేమో, అది పడిపోతే ఇక మనం కిందని అప్పడం అయిపోతాం, కనిపించం మనం, వద్దు బాబోయ్ మేము రామనుకొని ఉన్నారు. బయటేమో వర్షం, ఇక్కడేమో రాదు. కృష్ణ పరమాత్ముడు వాళ్ళందరినీ మీరందరూ నా బంధువులు, నేను పిలుస్తున్నాను కదా, నేను కాపాడుతాను, రండి 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 అని కృష్ణుడు వాళ్ళందరినీ పిలిచాడండి. ఇది భగవంతుడంటే. మనము భగవంతుడి దగ్గరికి వెళ్ళట్లే, భగవంతుని మనం నమ్మట్లే. మన జ్ఞానం వల్ల, మన తెలివితేటల వల్ల, మన భక్తి వల్ల, మన విశ్వాసాల వల్ల మనం దేవుణ్ణి స్తోత్రాలు చేసి ఆరాధించట్లే. దేవుడే మన స్థాయికి అవతారాల రూపంలో దిగి వచ్చి మనల్ని తన దగ్గరికి లాక్కొని, నా దగ్గరికి రండ్రా, నన్ను నమ్మండ్రా, నేను చెప్పినట్లుగా చెయ్యండ్రా, నన్ను ఆశ్రయిస్తే మీకు సకలమైనటువంటి అన్ని అవసరాలు, ప్రాపంచికమైనటువంటి అవసరాలు, ఆధ్యాత్మిక అవసరాలు, మోక్షానికి కావలసిన అవసరాలు సమస్తాన్ని నేను సమకూరుస్తాను, నన్ను నమ్మండి అని భగవంతుడు మన దగ్గరికి వచ్చి చెబుతున్నాడండి. దానిని ఏమన్నారు, అవతరణ అన్నారు. అవతరణ అంటే ఏమిటండి? అవతరించుటయనుటలో అర్థమేమి, జనులపై ప్రీతి వాత్సల్య పరతతోడ, వారి స్థాయికి దైవంబు వచ్చు భువికి, జీవ ప్రజ్ఞతో పాటుగా దైవ ప్రజ్ఞ. అవతరించుట ఎనుటలో అర్థమేమి, జనులపై ప్రీతి వాత్సల్య పరతతోడ, వారి స్థాయికి దైవంబు వచ్చు భువికి. దేవుడే కనుక అలాగా అవతారాలు ధరించి వచ్చి ఉండకపోయి ఉండుంటే మనందరం ఏమై ఉండేవాళ్ళమో చూడండి. ఇన్ని అవతారాలు ధరించి ఇలా వచ్చి చెప్పినప్పటికే మనం ఇలా ఉన్నామంటే, ఎంతమందిని కాపాడి, ఇంత లీలలు చేసి, ఇంత వైభవాన్ని చూపించి, ఎన్నో కోట్లాది మందిని యుగ యుగాలుగా తరతరాలుగా రక్షిస్తూ కాపాడుతూ అనేక విధాలుగా చూసినటువంటి పరమాత్ముడు వస్తే చెబితేనే మనం ఇలా ఉంటే, ఆ అవతారం కనుక కిందకి రాకుండా అక్కడే ఉంటుంటే మనం అందుకోగలమా? అందుకోలేము. అందుకే ఆయనే మన దగ్గరికి వచ్చాడు. తల్లి బిడ్డ కోసం వంగుతుంది, నేను వంగడం ఏమిటి, వాడే పైకి రావాలనుకుంటుందా? అనుకోదు, ఏ తల్లి కూడా అనుకోదు. అలాగే మనందరం చిన్న బిడ్డలం కదా, అందుకే ఆ జగన్మాత, పరంధాముడు, పరమాత్ముడు మీరు ఎలాగా నన్ను చేరుకోలేరని ఆయనే మన దగ్గరికి వంగి మనల్ని ఎత్తుకొని మనకి పైకి ముందుకు తీసుకొని వెళ్తారన్నమాట. అది అవతరణ అంటే. అలాంటి ఆ అవతార పురుషుడు గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తేసాడు, అందరూ కూడా వచ్చారు. అలా ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 7 రాత్రులు 7 పగళ్ళు, అదే మనం ఇప్పుడు సప్తాహం అంటున్నాం, 7 రోజుల పాటు ఎత్తి పట్టుకున్నాడండి. తన చూపులతో అందరికీ కూడా ఆహారాన్ని పెట్టాడు. ఎవరికి బయటికి వెళ్ళడానికి వీల్లేదు, భయంకరమైనటువంటి వర్షం పడిపోతుంది. అటువంటిప్పుడు ఏం చేశాడు, తన చూపులతో, నిన్నటి రోజు చెప్పుకున్నాం, చూపులతోనే ఎంతమందిని వివాహం, ఇన్ని వేల మందిని వివాహము చేసుకున్నప్పటికీ కూడా వారందరికీ సంతానాన్ని ఎలా కలిగించారండి? తన చూపుల యొక్క అనుగ్రహాలతో సంతానాన్ని కలిగించారు. అందుకని నెమలి వెంట్రుక పెట్టుకుంటారని చెప్పాం కదా, నెమలి యొక్క గొప్పతనాన్ని చెప్పాం. మన జాతీయ పక్షి నెమలి. నెమలికి మాత్రమే ఈ లోకములో చూపులతో సంతానాన్ని కలిగించే శక్తి నెమలికి ఉంది. నెమలికే ఇంత శక్తి ఉంటే నెమలిని సృష్టించినటువంటి పరమాత్ముడికి ఎంత శక్తి ఉండాలండి? ఆయన చూపులతో సృష్టించలేడా సంసారాన్ని? ఆయన సృష్టించగలడు, బిడ్డల్ని చూపులతో కలిగించగలడు. ఆ విశ్వాసం మనకు ఉండాలి. అందుకే ఆ నెమలి వెంట్రుక పెట్టుకున్నాడు. ఆ నెమలి ఎవరి వాహనం అండి? సుబ్రహ్మణ్య స్వామి వాహనం, స్కందుడి యొక్క వాహనం. అందుకని చెప్పి అతను స్వయముగా వచ్చి ఈ నెమలి వెంట్రుకని కృష్ణ పరమాత్ముడికి ఇచ్చాడని అనేక పురాణాల్లో రచించబడింది అన్నమాట. అతనే స్వయముగా వచ్చి ఈ లోకానికి నీ గొప్పతనము తెలియాలి, నువ్వు ఎందుకు నెమలి వెంట్రుక పెట్టుకుంటున్నావు ఆలోచిస్తారని చెప్పి నీ తాలూకా దివ్యత్వం ఇదని చెప్పి ఆ నెమలి వెంట్రుక ఇచ్చారు. అందుకే సుబ్రహ్మణ్య స్వామికి మనం పాడుతాం, మయూర వాహన మురుగనాద మయూర
చరణం వల్లీనాథ చరణం చరణం వల్లీనాథ చరణం చరణం వల్లీనాథ శరణం శరణం 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 వల్లీనాథ శరవణ బాహే షణ్ముఖ అని సుబ్రహ్మణ్య స్వామి వారిని ఈ లోకం అంతా కూడా కీర్తిస్తూ వస్తుంది. ఆ విధమైనటువంటి నెమల వెంట్రుకలు ధరించినటువంటి వాడు ఈ లోకానికి నా చూపుల ద్వారా దేన్నైనా సృష్టించగలను, అందించగలను తెలిపినటువంటి కృష్ణ పరమాత్ముడు ఇక్కడికి వచ్చేసరికి 7 రాత్రులు 7 పగళ్ళు వాళ్ళందరినీ కూడా కాపాడి ఎవరికి కేవలము ఆ యొక్క మానవులకి కాదు, అక్కడ ఉన్నటువంటి పశువులకి పక్షులకి అన్నిటికీ కూడా తన చూపులతో ఆహారాన్ని అందించాడు. అక్కడ ఇంద్రుడికి ఇంద్రకాలమానం ప్రకారముగా చాలా తక్కువ సమయం కదా, ఒక గడి కాలం గడిచి ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి 7 రోజులు గడిచింది మానవ కాలం. ఇంద్రుడికి చాలా తక్కువ సమయం గడుస్తుంది, మానవుడికి 7 రోజులు అయిపోయింది. ఇక్కడ ఇంద్రుడు అడిగాడు అక్కడ ఉన్నటువంటి దేవతలకు, పోయి చూడండి ఎంతమంది చచ్చారు అక్కడ, నాకు పూజ చేయకుండా గోవర్ధనగిరికి పూజ చేసిన వాళ్ళని చెప్పంటే వాళ్ళు చెప్పారు నీ మొహం ఒక్కడ కూడా చావలేదన్నారు. ఇంద్రుడికి ఒక్కసారి బాధ కలిగి అదేమిటి చావలేదా, ఏమిటి సమర్థక మేఘాలు పంపించాను భయంకరమైన వర్షాలు కురిపిస్తున్నారు వాళ్ళు చావలేదా, ఏం జరిగింది అని చెప్పి ఒక్కసారి చూశాడండి. చూసేసరికి ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు. కృష్ణ పరమాత్ముడు గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి పట్టుకొని వాళ్ళందరినీ కూడా కాపాడాడు. వెంటనే వాయు వేగముతో ఇంద్రుడు పరుగును వచ్చేసాడు. కామధేనువును కూడా తీసుకొని వచ్చాడు. అనేక మంది ఋషులు దేవతలు అతిథి వచ్చి అందరు కూడా కృష్ణ మా తప్పును క్షమించు అని ఆ కృష్ణ పరమాత్ముడు పాదాల పైన పడిపోయాడు. కృష్ణ అహంకారంతో ఈ విధముగా ప్రవర్తించాను, నా తప్పును క్షమించు అని అనేక విధాలుగా పూజించి శ్రీకృష్ణ పరమాత్ముని గోవింద అన్నటువంటి గోవింద నామముతో ఆనాడు పూజించాడు, అర్చించాడు. ఎందుకోసం గోవింద నామం? పూర్వం కూడా చాలా సార్లు గోవింద నామం వచ్చింది, మరలా ఇప్పుడు గోవింద నామాన్ని ఇచ్చాడు. ఎందుకంటే మరలా రాబోయే అవతారం ఎవరు? గోవిందుడిగా మరలా ఆయన రావాలి కదా, శ్రీనివాసుడిగా రావాలి కదా, వచ్చాడు కదా వెంకటేశ్వర స్వామిగా 7 కొండల పైన. ఆ ఉద్దేశంతో బహుశా కాబోలు ఆ విధముగా సంకల్పము జరిగి ఉండొచ్చు. గోవింద నామముతో అభిషేకించాడు. జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకు. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే పరాశర మహర్షి చెబుతాడు ఆ గోవర్ధనగిరి యొక్క చరిత్రని హనుమద్ వైభవములో, పరాశరుడు రచించినటువంటి హనుమద్ వైభవములో చెబుతాడన్నమాట. ఇంతకీ ఆ గోవర్ధనగిరి పర్వతం ఎవరు? సత్యసాయి పరమాత్ముడు కూడా రామకథ రసవాహినిలో రచించారు. ఆ గోవర్ధనగిరి పర్వతం ఎవరు? భాగవత వాహినిలో కూడా ఉంటుంది. ఏమిటని చెప్తారంటే అలనాడు శ్రీరామచంద్రమూర్తి ఆ సీతాపహరణకి గురైనప్పుడు ఆ 100 యోజనముల సముద్రం పైన వారధి నిర్మించాడు. ఆ నిర్మించినప్పుడు ఏమి జరిగిందంటే ఆ యొక్క అంగదుడి ద్వారా ఒక వర్తమానం వచ్చింది. వారధి 100 యోజనముల వారధి కూడా నిర్మాణం పూర్తయిపోయింది. ఎక్కడ వారు అక్కడ మీ చేతిలో ఉన్నటువంటి కొండలు బండలు అక్కడ పడేసి వచ్చేయండి, ఇంకా మరి అవసరం లేదని చెప్పాడు. అందరు కూడా కొండలు బండలన్నీ మోసుకుంటూ వచ్చి అక్కడ వేసారు కదా. సముద్రుడు నలుడు నీలుడు ఇద్దరికి కూడా దివ్య శక్తి ఉంది. వాళ్ళ చేతులతో ఏది వేసినా నీటిలో తేలిపోతుంది. అది మునీశ్వరులు వారికి ఇచ్చినటువంటి శాపము. ఆ శాపమే ఇప్పుడు వరంగా మార్చుకొని ఆ నలుడు చేత నీలుడు చేత సేతు నిర్మాణం చేయు రామచంద్ర అని సముద్రుడు చెప్పాడు. తత్కారణము చేత ఈ వారధి నిర్మాణం జరిగింది. ఇక్కడ 5 రోజుల్లో వారధి నిర్మాణం పూర్తి అయిపోయిన తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడ పెట్టేయండి అని చెప్పి అన్నారు. స్వామి హనుమ చేతులు ఒక గొప్ప పర్వతం పట్టుకొని వస్తున్నాడు అక్కడ అందులో వేయడానికి.
ఎప్పుడైతే రామచంద్రమూర్తి విధముగా చెప్పాడో ఎక్కడ వాళ్ళు అక్కడ పెట్టేయండి అని చెప్పి హనుమ కూడా తనకు ఉన్నటువంటి శక్తితో అవలేలగలి ఇసిరేసాడు ఆ పర్వతాన్ని. అది వెళ్ళి ఎక్కడ పడింది? ఇప్పుడు ఈ గోవర్ధనగిరి పర్వతం. ఆ పర్వతం ఏమైంది? అప్పుడు ఆ పర్వతం అడిగిందంట, రామచంద్ర, నేను ఏమి తప్పు చేసేనయ్యా? నీ సేవకు ఉపయోగపడతానని, నీ యొక్క పాద స్పర్శకి నోచుకుంటానని, సీతమ్మ సేవలు నేను కూడా తరిస్తానని చెప్పి నీవు నా పైన నడుచుకుంటూ వెళ్తావని చెప్పి నీ పాద స్పర్శతో పునీతమవుతుంది నా జన్మ అనుకుంటే నన్ను ఉపయోగపడనివ్వకుండా, అక్కడ కూడా ఉండనివ్వకుండా పెరికించేసి నీ సేవకు ఉపయోగపడకుండా పక్కన పడేసేవా రామచంద్ర? నేనేమి తప్పు చేసేనయ్యా అని చెప్పి ఏడ్చిందంట పర్వతం. చూడండి, ఆ పర్వతాలే అంత ఏడిస్తే రాముడి యొక్క సేవ లభించలేదని చెప్పి మానవుడిగా పుట్టి ఆ పరమాత్ముడి సేవ కోసం మనం ఎంత ఏడ్చాలో, ఎంత తపించాలో విజ్ఞులైన మీరందరూ ఒక్కసారి యోచన చేయండి. ఆ పర్వతం ఏడిస్తే అప్పుడు రామచంద్రమూర్తి ఆ పర్వతానికి ఆ పర్వత భాషలో మాట్లాడి చెప్పాడు, నువ్వేమి కూడా బాధపడొద్దు, నిజమే నా సేవకు ఉపయోగపడతానని చాలా సంతోషపడ్డావు, నువ్వు ఇంకా కొంచెం అర్హత సాధించాలి, నా కోసం తప్పించాలి, అందుకోసం చెప్పి నువ్వు తప్పించు, తప్పకుండా నీకు అర్హత కలిగిస్తాను. ద్వాపర యుగములో శ్రీకృష్ణ పరమాత్ముడిగా వస్తాను, అప్పుడు నీకు నా ఆనందాన్ని కలిగిస్తాను, నువ్వు కోరుకున్నటువంటి ఆ ఆనందాన్ని కలిగిస్తాను, నా సేవలు ఉపయోగించుకుంటానని అలనాడు శ్రీరామచంద్రమూర్తి ఏ పర్వతానికైతే వరం ఇచ్చాడో ఆ పర్వతమే ఈ గోవర్ధనగిరి పర్వతం అని చెప్పడం జరిగింది. జయ బోలో శ్రీకృష్ణ పరమాత్మకి. అలాంటి ఆ పర్వతము ఆ విధముగా ఇంద్రుడి చేత వచ్చి గోవింద అన్నటువంటి నామాన్ని పొందడం జరిగింది. తర్వాత నిన్నటి రోజు మనం చెప్పుకున్నాం, అలా కృష్ణ పరమాత్ముడు ఎన్నో 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 సంఘటనలు చేసుకుంటూ ఎంతో మందికి ఎన్నో విధాలుగా కాపాడుతూ వాళ్ళందరినీ కూడా ఆత్మజ్ఞానం వైపు, భక్తి వైపు మరలించుకుంటూ పెరుగుతూ పెద్దవాడవుతూ వచ్చాడు. తర్వాత అతనికి 8 వివాహాలు జరిగాయి. నిన్నటి రోజు మనం చెప్పుకున్నాము. ఏమిటది? రుక్మిణి, జాంబవతి, సత్యభామ, కాళింది, మిత్రవింద, నాగ్నజతి, భద్ర, లక్ష్మణ అన్నటువంటి వాళ్ళతో 8 మందితో శ్రీకృష్ణ పరమాత్మనికి వివాహాలు జరిగాయి. మనకి సమయాభావన వల్ల పేర్లు మాత్రమే చెప్పుకోగలిగాం. ఆ వివాహాలు ఎలా జరిగింది, రుక్మిణి కళ్యాణం ఎలా జరిగింది, ఇవన్నీ కూడా మనం చెప్పుకునే సమయం మనకి లేదు కాబట్టి మనం కొంచెం ముందుకు వెళితే మరొక ఆఖ్యానాన్ని చెప్పుకోవచ్చు. శమంతక ఉపాఖ్యానం అని చెప్పి మనందరికీ చాలా చాలా గొప్ప ఆఖ్యానము భాగవత అంతర్గతముగా వేదవ్యాస మహర్షి ఈ లోకానికి అందించారు. ఈ శమంతక ఉపాఖ్యానములో ఏముంటుందంటే, ఒకానొక సందర్భములో సత్రాజిత్తు సూర్య భగవాను యొక్క మహాభక్తుడు. సూర్య భగవానునికి కొన్ని పురాణాల్లో స్నేహితుడని కూడా చెప్పడం జరిగింది. ఈ సత్రాజిత్తు సూర్య భగవాను ఎంతో బాగా ఆరాధించాడు, ప్రార్థించాడు, పూజించాడు. సూర్య భగవానుడు ఎంతో సంతోషపడి ఈ సత్రాజిత్తు దగ్గరికి వచ్చి ప్రేమగా తన దగ్గర ఉన్నటువంటి శమంతక మణిని ఇచ్చాడు. ఆ శమంతక మణి రోజుకి 8 బారువుల బంగారాన్ని పెడతాది. 8 బారువులు అంటే మనకు అర్థమయ్యే కొలతల ప్రకారముగా కేజింపావు అని పెద్దలు చెప్పారు. ఒక రోజుకి కేజింపావు బంగారం పెడతాదంటండి ఆ శమంతకమని. దాన్ని ఇస్తూ జాగ్రత్తగా ఉంచుకో, మంచి కార్యక్రమాలకు ఉపయోగించని చెప్పి సూర్య భగవానుడు చెప్పి అంతర్ధానం అయిపోయాడు. ఆ మణిని మెడలో వేసుకుని సత్రాజిత్తు వస్తూ ఉంటే ఇతడే ఒక సూర్యుడిలాగా వెలిగిపోతూ వచ్చాడంట. ఈ విషయం తెలుసుకున్నటువంటి కృష్ణ పరమాత్ముడు సత్రాజిత్తుకి, నాయనా, ఈ మణి నీ దగ్గర ఉండడం కంటే ఉగ్రసేనుడి దగ్గర ఉండడం అన్ని విధాలుగా శ్రేయస్కరం. కాబట్టి ఆ ఉగ్రసేనుడు మనకి ప్రస్తుతం మహారాజుగా ఉన్నాడు కాబట్టి రాజుల దగ్గర ఉంటే అది పెట్టినటువంటి బంగారముతో అనేక దాన ధర్మాలు, యజ్ఞ యాగాది క్రతువులు చేస్తారు కాబట్టి అతనికి ఇస్తే బాగుంటుందని కృష్ణ పరమాత్ముడు చెప్పాడు. చెబితే సత్రాజిత్ అన్నాడు, లేదు లేదు, నేను ఇవ్వను, ఇది నాకు ఉండాల్సిందే, నాది, నేను ఇవ్వను, నేను కష్టపడి తపస్సు చేసి సంపాదించుకున్నాను, సూర్య భగవానుడు నాకు ఇచ్చాడు, నేను ఇవ్వనని చెప్పాడు. సరే నీ ఇష్టం అన్నాడు. పరమాత్ముడు చెప్పినప్పుడు ఇవ్వకపోతే అది ఎక్కడికి దారి తీస్తుందో మీరే చూస్తారు. సరే, ఇలా కొంతకాలం గడిచింది, అది బంగారం పెడుతూ వచ్చింది. ఆ విధముగా కొంతకాలం గడిచింది. సత్రాజిత్తుకి ప్రసేనజిత్ అనేటువంటి ఒక తమ్ముడు ఉన్నాడు. ఈ ప్రసేనుడు ఒకానొక రోజు, అన్నయ్య అన్నయ్య, ఆ మణి నాకు కావాలి, ఈ మణి వేసుకొని వేటకెళ్తానన్నాడు. ఎవరైనా మణి వేసుకొని వేటకెళ్తారండి? అది కర్మ అంటే అది మాట. ఆ మణి వేసుకుని వేటకి వెళ్ళాడు ప్రసేనజిత్. అలా వేటకి వెళ్ళి వేటాడుతూ ఉండగా ఒక సింహం వచ్చి ఇతని మీద పడి ఈ ప్రసేనజిత్తును సంహరించేసి ఆ మణి ఎత్తుకొని పోయింది.
ఆ మణిని సింహం ఎత్తుకొని పోతూ ఉండగా సత్రాజిత్తును సంహరించేసింది. సత్రాజిత్ యొక్క గుర్రాన్ని చంపేసింది, రక్తమంతా కూడా తాగేసింది, చింద్రవందర చేసి ఆ మణి ఎత్తుకొని సింహం పోయింది. ఈ సింహాన్ని జాంబవంతుడు చూశాడు. ఈ జాంబవంతుడు సింహాన్ని చంపేసి ఆ మణిని జాంబవంతుడు ఎత్తుకొని పోయాడు. తన గృహలోనికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ బెడ్డు తాలూకా ఉయ్యాలకి కట్టాడు. ఆ మణి అక్కడ దేదీప్యమానముగా వెలిగిపోతూ గొప్ప ప్రకాశవంతం వచ్చేసింది. ఇక్కడికి వచ్చేసరికి ఇలా ఎప్పుడుకి వెళ్ళినటువంటి ప్రసేనజిత్తు రాకపోతే అప్పుడు అనుమానం వచ్చి సత్రాజిత్ అన్నాడు, శ్రీకృష్ణ పరమాత్ముడి నాకు మణి అడిగాడు కాబట్టి ఖచ్చితంగా కృష్ణ పరమాత్ముడే ఏదో చేసి ఉండుంటాడు నా తమ్ముడు అని చెప్పి అన్నాడు. అంటే అతని మీద ఒక అపవాదు ఏర్పడింది కృష్ణ పరమాత్ముడికి. వెంటనే కృష్ణుడు కొంతమంది వీరులను తీసుకొని ఆ యొక్క ప్రసేనజిత్ ఎటువైపు వెళ్ళాడో ఆ మార్గం గుండా వెతుకుతూ అడవులంతా కూడా గాలించి తిరిగాడు. చివరికి ఒక చోట ఆ ప్రసేనజిత్ యొక్క భౌతిక కాయము కనిపించింది. అదంతా కూడా చీల్చివేయబడి ఉన్నది. అక్కడే గుర్రం కూడా చనిపోయి ఉన్నది. అక్కడ చూశాడు కృష్ణుడు. అదంతా కూడా శరీరం అంతా కూడా వెతికితే ఎక్కడ కూడా మణి దొరకలేదు. వీళ్ళకి చెప్పారు, ఎక్కడ కూడా మణి దొరకలేదు, ఉండండి చూద్దామని చెప్పి అది ఎలా వెళ్ళిందో చూశాడు. దాని వెనకాతల సింహం అడుగులు ఉన్నాయి. ఆ సింహం అడుగుల్ని అనుసరించుకుంటూ కృష్ణ పరమాత్ముడు వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళాడు. అలా వెళ్ళగా ఆ సింహం యొక్క భౌతిక కాయం కూడా కనిపించింది. అక్కడ ఏమున్నదని చెప్పంటే జాంబవంతుడి యొక్క బల్లూకం యొక్క అడుగులు కనిపించాయి. ఆ బల్లూకం యొక్క అడుగు జాడలను అనుసరించుకుంటూ ఆ కొండ గృహ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి చెప్పాడు, మీరు బయట ఉండండి, నేను లోపలికి వెళ్తాను. లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారితో ఏమిటో చూస్తాను, ఆ మణి ఎలాగైనా తీసుకొని వస్తాను, నేను రాకపోతే మీరు వెళ్ళిపోండి అని చెప్పాడు. కృష్ణ పరమాత్ముడు లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి చూస్తే ఆ మణి ఒక బెడ్డెడ తాలూకా ఊయలకి వేలగట్టి ఉంది. ఆ మణిని తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు. వెంటనే జాంబవంతుడు వచ్చాడు. ఇద్దరి మధ్య కూడా భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. చాలా యుద్ధం. ఎంత యుద్ధం అంటే ఇద్దరు కూడా ఎటువంటి అస్త్రాలు ఉపయోగించకుండా మల్ల యుద్ధం చేశారన్నమాట. చేతులతోనే ఇద్దరు కూడా గట్టిగా పట్టుకొని ఒకరికొకరు బలవంతంగా కుస్తీ పట్టులు లాంటి మల్ల యుద్ధాన్ని చేశారు. ఇలా చాలా రోజులు గడిచిన తర్వాత ఒకరోజు కృష్ణ పరమాత్ముడు అతనికి శ్రీరామచంద్రమూర్తిగా తన యొక్క దివ్య రూపాన్ని చూపించాడు. అప్పుడు జాంబవంతుడు ఎంతో సంతోషపడ్డాడు. ఓహో పరంధామ, నీవు శ్రీరామచంద్రమూర్తివా అని చెప్పి అతనికి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఎందుకోసం ఇలా జరిగిందంటే త్రేతాయుగములో జాంబవంతుడు శ్రీరామచంద్రమూర్తికి ఆ సీతమ్మ జాడ తెలుసుకోవడం అనేక విధాలుగా సహాయపడ్డాడు. ఒక ముక్కలో చెప్పాలంటే స్నేహితుడిగా మారాడు. అటువంటి పరిస్థితుల్లో రామరావణ యుద్ధం అంతా అయిపోయిన తర్వాత జాంబవంతుడు అడుగుతాడు, మహాత్మా నాకు మీతో మల్ల యుద్ధం చేయాలని కోరికగా ఉంది అన్నాడు. ఎటువంటి భక్తులు ఉంటారో చూడండి, భగవంతుడికి అన్ని అనుభవిస్తాడు పాపం ఆయన. నాయనా, ఇప్పుడు నువ్వు నాకు స్నేహితుడిగా ఉన్నావు కాబట్టి స్నేహితుడితో మల్ల యుద్ధము చేయడం ధర్మము కాదు కాబట్టి నేను నీతో యుద్ధము చేయను, కానీ తప్పకుండా నీ కోరిక తీరుస్తాను. ద్వాపర యుగములో నీ కోరిక తీరుతుందని చెప్పి ఆనాడు శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహించాడు. తత్కారణము చేత ఇప్పుడు అతని కోరికని ఈ విధముగా తీర్చేసరికి అతను ఎంతో సంతోషపడిపోయి తన కుమార్తె అయినటువంటి జాంబవతిని కూడా ఇచ్చి, ఈ మణిని నువ్వే తీసుకో, నా కుమార్తె మణిని కూడా నువ్వే తీసుకో, నన్ను అనుగ్రహించు మహాత్మా అని చెప్పి ప్రార్థించాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు సరే అని చెప్పి అంగీకరించి ఆ మణిని జాంబవతిని తీసుకొని ద్వారకకు వచ్చాడు. వచ్చిన తర్వాత సత్రాజిత్తుని పిలిపించాడు. నాయన సత్రాజిత్తు, ఇదిగో నాయన, నా మీద అపవాదేసేవి కదా, నేనే నీ తమ్ముడిని ప్రసేనజిత్తును చంపేసి ఉంటానని చెప్పి ఇదిగో వీళ్ళందరూ కూడా చూశారు, నేనైతే చంపలేదు, ఇలా జరిగినటువంటి కథ ఇది. ఆ కథ అంతా కూడా చెప్పి ఇదిగో ఆ మణి ఈ మణిని కూడా జాంబవంతుడు ఇచ్చాడు అని చెప్పాడు. అప్పుడు ఇతను ఎంతో సంతోషపడి, అయ్యయ్యో నీ మీద అనవసరంగా అభాండాలు వేసేనే, నాకు ఆ మణి వద్దని చెప్పి సత్రాజిత్తు ఆ మణి కూడా నీ దగ్గరే ఉంచుకో, నా కుమార్తె సత్యభామను కూడా నీ దగ్గరే నువ్వే పెళ్లి చేసుకొని చెప్పి సత్యభామను కూడా ఆ విధంగా కృష్ణ పరమాత్ముడికి ఇచ్చాడు. మొట్టమొదటి ఎవరున్నారు? రుక్మిణీదేవి ఉంది. తర్వాత ఎవరు వచ్చారు? జాంబవతి వచ్చింది. తర్వాత ఇప్పుడు ఎవరు వచ్చారు? సత్యభామ వచ్చింది. ఈ విధంగా మూడో భార్య అయింది సత్యభామ శ్రీకృష్ణ పరమాత్ముడికి. కృష్ణ పరమాత్ముడు అన్నాడు, వద్దులే, ఈ మణి నీ దగ్గరే ఉంచుకో, పర్వాలేదు, నీ కుమార్తెను వివాహం చేసుకుంటాను అని చెప్పి ఆ యొక్క సత్యభామను తీసుకొని మణి అతనికే ఇచ్చేశాడు. ఇలా కొంతకాలం అయ్యేసరికి ఏమి జరిగిందంటే శతధన్వుడు అని చెప్పి ఒకడు ఉన్నాడు, కృతవర్మ, అక్రూరుడు, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. ఈ శతధన్వుడికి చాలా కాలం క్రితము నా కుమార్తెను ఎప్పుడైనా నీకే ఇస్తాను లేరా అని అంటూ వచ్చేవాడంట సత్రాజిత్తు.
అందుకోసం అని చెప్పి ఇప్పుడు అక్రూరుడు కృతవర్మ ఏమి చెప్పారంటే, చూడు చూడు శత్రాజిత్ ఏమి చేశాడో, కృష్ణ పరమాత్ముడికి ఇచ్చేశారో కుమార్తెను నీకు ఇచ్చి పెళ్లి చేస్తామని చెప్పి ఇప్పుడు కృష్ణ పరమాత్ముడు ఆ పాండవుల దగ్గరికి వెళ్ళాడు. అందుకోసం అని చెప్పి నీకు ఇదే అవకాశము, నీవు వెళ్ళి ఆ మణి తెచ్చుకో అని చెప్పి ప్రేరేపించారు ఇతనికి. ఇతను వెంటనే వెళ్ళాడు. ఎవరు? శతధన్వుడు. వెంటనే వెళ్ళేసి ఆ మణి తెచ్చుకోకుండా అక్కడ నిద్రపోతున్నటువంటి సత్రాజిత్తు గొంతుకు కూడా కోసేశాడు, చంపేశాడు సత్రాజిత్తుని. ఎందుకోసం ఇలా జరిగిందంటే కృష్ణ పరమాత్ముని అనుమానించాడు కాబట్టి ఈ పరిస్థితి తనకి ఏర్పడింది. ఎవరైనా భగవంతుడి అవతారాలు వస్తే ఆ అవతారాన్ని మనకి తెలిసి తెలియక వక్రభాష్యాలు చేసి అనుమానించి నిందించి దోషులకు కనుక గురి చేస్తే వారికి కూడా చాలా అష్ట కష్టాలు వస్తాయి. మనకి తెలియంది మనం ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. కాబట్టి అవతారాల గురించి ఎప్పుడు కూడా చిన్నచూపు చూసి మాట్లాడకూడదు. అట్లా ఇక్కడికి వచ్చేసరికి పరమాత్ముని అనేక విధాలుగా అనుమానించుకుంటూ వచ్చాడు కాబట్టి సత్రాజిత్తుకి శతధనుడు నరికేసి శమంతకమని పట్టుకుని వెళ్ళిపోయాడు. ఇంత శమంతకమని పట్టుకుని వెళ్ళిన తర్వాత శమంతకమని తీసుకొచ్చాను, అక్రూర నీ దగ్గర ఉంచుతావా, కృతవర్మ నీ దగ్గర ఉంచుతావా అని చెప్పంటే వాళ్ళు అన్నారు, అయ్యయ్యో కృష్ణ పరమాత్ముడితో వైరమా, నీకేమి చెప్పాము, శమంతక మణి తెచ్చుకో అని చెప్పాము. సరే సత్యభామను ఎలాగా నీకు ఇవ్వలేదు, ఆ మణినే తెచ్చుకోరా బాగుపడతావని చెబితే నీకు సత్రాజిత్తును చంపమన్నామా, మా వల్ల కాదు కృష్ణుడితో వైరు, మాకు వద్దే వద్దని చెప్పి అన్నారు. ఊరి మీరే చెప్పారు కదా, మీరు చెబితే కదా నేను వెళ్ళాను అనుకున్నాడు. వెంటనే ఆ మణిని అక్రూరుడికి ఇచ్చేసి అతను భయంతో పారిపోయాడు. ఈ విషయం కృష్ణ పరమాత్ముడికి తెలిసింది. కృష్ణ పరమాత్ముడు వచ్చాడు, బలరాముడితో కలిసి వాయు వేగంతో రథములో వెళ్ళారు. వీడు పారిపోతున్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ గుర్రము అలసిపోయి కింద పడిపోయింది. పరిగెత్తడం మొదలు పెట్టాడు. వెనకాతలు పరిగెడుతూ కృష్ణ పరమాత్ముడు అన్నాడు, బలరామ పరిగెడుతున్నటువంటి వాడితో మనము రథాల మీద వెళ్ళకూడదు, గుర్రాల మీద వెళ్ళకూడదు, మనం కూడా పరిగెత్తి వెళ్ళాలి. కాబట్టి నీవు ఎక్కడే ఉండి నేను వెళ్తానని చెప్పి కృష్ణ పరమాత్ముడు వెళ్ళాడు. వెళ్ళేసి తన చక్రముతో అతను చంపేశాడు, శతధన్వుడిని చంపేసి మొత్తం శరీరం అంతా కూడా నిలికాడు. ఎక్కడ కూడా మణి దొరకలేదు. మణి దొరకకపోతే బలరాముడి దగ్గరికి వచ్చాడు. బలరామ ఎక్కడ మణి దొరకలేదు, వాడిని చంపేశానంటే చిన్నప్పటి నుంచి నీ మాయలు నాకు తెలుసులే కృష్ణ, ఆ మణి దొరికిందంటే నాకు వాటా ఇవ్వబడుతుందేమని మణి దొరకలేదు అంటున్నావు అన్నాడు బలరాముడు. కృష్ణ పరమాత్ముడికి ఎంత నిందలు వచ్చాయో చూడండి పాపం. సరే అని చెప్పి ఆ ఎక్కడి వరకు వెళ్ళిపోయారు, ఆ మిథిలా నగరం వరకు వెళ్ళిపోయాడు. జనక మహారాజు ఉన్నటువంటి ప్రాంతం వరకు వెళ్ళిపోయారు. బలరాముడు అన్నాడు, సరే నువ్వు వెళ్ళిపో, నేను మిథిలికి వెళ్తానన్నాడు. మిథిలికి వెళ్ళి జనక మహారాజు దగ్గర 6 నెలల పాటు ఉండి అక్కడ ఆత్మజ్ఞాన బోధంతా కూడా చేశాడు జనక మహారాజుకి బలరాముడు. అలా జరుగుతూ ఉన్నప్పుడే ఈ విషయాన్ని తెలుసుకొని ఎవరు వచ్చాడు, దుర్యోధనుడు వచ్చాడు. అమ్మయ్య కృష్ణుడు లేడు కాబట్టి ఇదే నాకు మంచి అవకాశం అని చెప్పి దుర్యోధనుడు ఆ బలరాముడి దగ్గరికి మిథిలా నగరానికి వచ్చి 6 నెలల పాటు అద్భుతమైనటువంటి గదా విద్యలన్నీ కూడా నేర్చుకున్నాడు. అందుకే బలరాముడికి దుర్యోధనుడు అంటే కొంచెం ప్రేమ ఎక్కువ మాట. అక్కడికి వచ్చి బలరాముడికి అనేక విధాలుగా సపర్యలు చేసి 6 నెలల పాటు గొప్ప గదా యుద్ధాన్ని నేర్చుకున్నాడు భీమసేనుడితో ఎలాగైనా గెలాలని. ఇప్పుడు ఈ గొడవ ఎందుకు ఎవరికి ఉపయోగపడ్డదంటే దుర్యోధనుడికి ఉపయోగపడ్డది. ఇది సమస్య మాట. బలరాముడు అక్కడ ఉండిపోయాడు. తర్వాత వచ్చేసాడు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏమిటబ్బా ఇలాగైందని చెప్పి చాలా బాధపడుతూ ఉంటే అప్పుడు నారద మహర్షి వచ్చి చెప్పాడు, కృష్ణ పరమాత్మ దీని అంతటికి కారణము ఇక్కడ ఉన్నటువంటి ఈ మణి లేకపోవడం వల్ల ఇక్కడ క్షామం ఏర్పడింది. ఇక్కడంతా కూడా సస్యశ్యామలం అంతా కోల్పోయాము, అనేక ఇబ్బందులు కలుగుతున్నాయి, వర్షాలు సకాలంలో పడ్డం లేదు. నువ్వు వెంటనే నీ భక్తుడైనటువంటి అక్రూరుడికి నువ్వు కౌరు పంపించు, అతను రమ్మని చెప్పు, అతను వస్తాడు. అతని దగ్గర మణి ఉంది, ఆ మణి పట్టుకొని కాశీ నగరానికి వెళ్ళిపోయాడు. అతని దగ్గర మణి ఉండడం చేత కాశీలో ఆనందంగా అనేక దాన ధర్మాలన్నీ కూడా చేస్తూ ఉన్నాడు, ఆనందంగా జీవిస్తున్నాడు. నువ్వు కౌరు పెడితే తప్పకుండా వస్తాడని చెప్పి అన్నారు. ఎంతలోకి వచ్చేసరికి వీళ్ళేమన్నారు తెలుసా, ఈ సత్యభామ దగ్గరికి వచ్చేసరికి సత్యభామ అన్నది లేదు మణి నీకు దొరికే ఉంటుంది, నువ్వేమో జాంబవతికి ఇచ్చేసి ఉంటావని చెప్పి సత్యభామ అన్నారు. జాంబవతి కాడికి వెళ్తే లేదు మళ్ళీ నీకు ఖచ్చితంగా దొరికి ఉంటుంది, నువ్వు సత్యభామకి ఇచ్చేసి ఉంటావు, ఆవిడంటే నీకు చాలా ప్రేమ కాబట్టి అని చెప్పి అన్నారు. ఇలా అందరూ కూడా కృష్ణ పరమాత్మ నిందించుకుంటూనే వచ్చారు. అప్పుడు వెంటనే నారద మహర్షి చెప్పాడు, దీని అందరికీ కూడా కారణము భాద్రపద శుద్ధ చవితి నాడు ఆ యొక్క వినాయకుడు పెట్టినటువంటి శాప కారణముగా నువ్వు చంద్రుణ్ణి చూడడం వల్ల వచ్చినటువంటి నీలాప నిందలు ఇవన్నీ నీకు వచ్చాయి కృష్ణ. అందుకోసం అని చెప్పి నువ్వు అక్రూరుణ్ణి రప్పించు, వినాయక చవితి పూజను చేపించు, నీకు ఇవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి నారద మహర్షి చెబితే, అయ్యో నా మేనల్లుడైనటువంటి వినాయకుడు నాకే ఇన్ని ఇబ్బందులు కలిగిస్తే రేపు సామాన్య మానవులు ఈ నిందలు, ఈ ఆపదలు, ఈ అవమానాలు తట్టుకోగలుగుతారా అని చెప్పి వెంటనే అక్రూరుని పిలిపించాడు. అక్రూరుడు వచ్చాడు.
కృష్ణ పరమాత్ముడు పాదాల పని పడిపోయాడు. మహాత్మా నన్ను క్షమించు, ఈ విధముగా పొరపాటు జరిగిందని ప్రార్థించాడు. కృష్ణుడు అన్నాడు, ఏమీ పర్వాలేదు, ఇంతకీ మని నీ దగ్గర ఉందని ఒక మాట చెప్పేస్తే చాలు, ఈ నిందలు నేను భరించలేకపోతున్నాడు కృష్ణ పరమాత్ముడు అంతటి వాడు. చూడండి, అప్పుడు మని నా దగ్గరే ఉందని చెప్పాడు. నువ్వు ఆనందముగా దాన ధర్మాలు చేసుకో, నువ్వేమేమి చేయాలనుకున్నావు అవన్నీ కూడా చేసుకో అని కృష్ణ పరమాత్ముడు చెప్పి అందరి ముందు కూడా తన అపవాదం తొలగించుకుని ఆనాటి నుంచి ఈ యొక్క శమంతకమన ఉపాఖ్యానాన్ని ఎవరైతే భాద్రపద శుద్ధ చవితి వినాయక చవితి నాడు ఎవరైతే వింటారో వాళ్ళందరికీ కూడా ఒకవేళ పొరపాటు చంద్రదర్శనం అయినప్పటికీ కూడా వారి పైన ఎటువంటి ప్రభావం ఉండదని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు అంతటి వాడు చెప్పినటువంటి గొప్ప ఆఖ్యానము ఈ శమంతోపాఖ్యానము. జయ గురు శ్రీకృష్ణ పరమాత్మకి. ఇలా కృష్ణ పరమాత్ముడు ఎన్నో 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 చేసుకుంటూ వచ్చాడు. మరొక సందర్భంలో అస్సాం రాష్ట్రంలో గౌహతిలో ప్రాగ్ జ్యోతిష్పురం అనేటువంటి ఒక ప్రాంతములో నరకాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు. ఈ నరకాసురుడి వల్ల మనకి వచ్చినటువంటిది దీపావళి పండుగను మనం చేసుకుంటూ వచ్చాము కదా, తత్సంబంధమైనటువంటి ఆఖ్యానాన్ని ఇదంతా ఎవరెవరికి చెబుతున్నారండి? పరీక్షిత్ మహారాజుకి సుఖబ్రహ్మ చెబుతూ ఉన్నాడు. 7 రోజుల్లో చచ్చిపోవాలనుకున్నటువంటి వాడు ఎటువంటి ఘట్టాలు విన్నాడో చూడండి. ఇవన్నీ కూడా విని తరించాడు అన్నమాట. అక్కడికి వెళ్ళేసరికి స్వామివారు యజ్ఞవరాహమూర్తిగా వచ్చినప్పుడు భూమాతని పట్టుకొని పైకి తీసుకొచ్చి యథాస్థానంలో కూర్చోబెట్టారు. ఆ యొక్క హిరణ్యాక్షుడు లోపలికి తీసుకుని వెళ్ళిపోతే భూమాతని మరలా తీసుకుని పునఃప్రతిష్టాపన చేశారు కదా స్వామివారు. అలా జరిగిన తర్వాత యోగ నిద్ర నుంచి అప్పుడే శ్రీమన్నారాయణుడు మేలుకున్నటువంటి ఒక సందర్భములో భూదేవి అక్కడికి వెళ్ళి శ్రీమన్నారాయణుడి దగ్గరికి వెళ్ళి, స్వామి నాకు తక్షణము సంతానం కనాలని కోరిక కలుగుతూ ఉంది, దయచేసి నాకు సంతానాన్ని ప్రసాదించండి అని ప్రార్థించింది. అప్పుడు విష్ణుమూర్తి చెప్పారు, లేదు లేదు, ఇప్పుడు నేను యోగ నిద్ర నుంచి మేల్కొని ఉన్నాను కాబట్టి ఇప్పుడు నీకు సంతానాన్ని అనుగ్రహిస్తే మంచి సంతానము కలగదని చెప్పి చెప్పారు. ఆమె మాత్రము నాకు తక్షణమే సంతానము కావాలని చెప్పి ప్రార్థించింది. ఇంకా చేసేదేమీ లేక మహాత్ముడు అనుగ్రహించారు. ఆ కారణము చేత యోగ నిద్ర నుంచి మేల్కొన్నప్పుడు భూదేవి అడగడము కారణము చేత సరైన సమయము కానటువంటి సందర్భములో కోరుకోవడము చేత ఆ 2 పిల్లలు పుట్టారు. ఆ ఇద్దరే, ఒకడేమో నరకాసురుడు, మరొకడేమో పుట్టినటువంటి వెంటనే చెప్పాడు మాట, నేను ఇవేవి కూడా చేయలేను, నాకు ఎక్కడికైనా పంపించండి అని చెప్పి అనగానే అతను అన్నాడు, నాకు రూపం వద్దని కోరుకున్నాడు. కోరుకోగానే పాపాత్ములను శిక్షించే నరకలోకంగా మారిపోని చెప్పి శ్రీమన్నారాయణ అతను పంపించేశాడు. ఈ 2వ వాడే నరకాసురుడు. వాడు పుట్టిన వెంటనే మహాబలవంతంతో పుట్టి వాడు కోరుకున్నాడు, నేను ఈ లోకాలన్నీ కూడా జయించాలి, నిరంతరం కూడా కామోపభోగాలు విపరీతముగా అనుభవించాలి అని కోరుకున్నాడు నరకాసురుడు. సరే అని చెప్పి అనుకుంటే తల్లి కదా, ఆమె ఏమన్నది, వైష్ణవాస్త్రాన్ని కూడా అడిగింది. నా కుమారుడు కదా, తల్లికి మాత్రం వాడు రాక్షసుడైనా ఎవరైనా కానీ తల్లికి మాత్రం కొడుకే కదా. ఆ తల్లి వెంటనే భూదేవి విష్ణుమూర్తిని ప్రార్థన చేసి వైష్ణవాస్త్రాన్ని అడిగింది. ఆ వైష్ణవాస్త్రాన్ని ఇచ్చాడు. ఎప్పుడైనా నారాయణుడిపై కనుక దీనికి ప్రయోగించావా నీకు ఆనాటితో మరణం సంభవిస్తుంది అని చెప్పి జాగ్రత్తగా ఉండమని హెచ్చరించి ఆ వైష్ణవాస్త్రాన్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇంక వాడు విజృంభించాడు, సకల లోకాలని కూడా జయించేశాడు. అందరిని కూడా అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టుకుంటూ వచ్చాడు. అలా పెట్టుకుంటూ ఎక్కడ యజ్ఞ యాగాది క్రతువులు జరగనివ్వకుండా అనేక ఇబ్బందులు పెట్టుకుంటూ ఎందన్నో చిత్రహింసలకు గురి చేసి 16,000 మంది రాజకన్యల్ని తీసుకెళ్లి అపహరించి బంధించేశాడనమాట. ఇలా చాలా కాలం గడిచింది. అతిథి యొక్క కుండలాలు దొంగతనం చేశాడంట. వరుణుడు గొడిగెత్తుకుని పోయాడంట. నారదుడు పిలిపించి నా మీద పాటలు పోడన్నాడంట నారదుడితోని. చూడండి, నువ్వు నారాయణ పాటలు కాదు, నా మీద పాటలు పోడని చెప్పి అన్నాడంట. అంత మూర్ఖుడు మాట. అందుకే ఆ దృష్టాంతాన్ని తీసుకొని అన్నమాచార్యులు మనకు ఉంటుంది. అన్నమయ్యకి ఏమని కోరుకున్నాడా మహారాజు, ఈరోజు మా వివాహం జరిగినటువంటి రోజు కాబట్టి మా మీద పాటలు పాడని చెప్పి అంటాడు. అన్నమయ్య ఏమంటాడు, నరహరుడు కీర్తించు నా నాలుకతో నరుణ్ణి కీర్తించడమా, కీర్తించనగాక కీర్తించనంటాడు. అంటే ఆయన అంటాడు, రాజుగా ఆజ్ఞాపిస్తున్నానంటాడు, నేను ధిక్కరిస్తున్నానంటాడు. అప్పుడున్నటువంటి మంత్రులందరూ చెబుతారు, ఏమిటయ్యా
ప్రభువు పాడమంటే పాడకపోతే నీ పరిస్థితి ఏమవుతుంది తెలుసా అని చెప్పంటే వాడికి ప్రభువుకు విపరీతంగా కోపం వచ్చేసి, చెరుక బెల్లం పెట్టే అంటే పెడుతుందా, దానిని కోసి గానుగులో వేసి పిప్పు చేసి పిప్పు చేసి పిండి చేస్తే అప్పుడు బెల్లం పుడతాది. వీడిని తీసుకెళ్లి సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి నా పైన పాటలు పాడించండి అని ఆజ్ఞాపన చేశాడు మహారాజు. తనికేళ్ల వారిని అద్భుతంగా నటించాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అంటాడు, ఏమిటయ్యా ఏదో పాడమంటే నువ్వు వాళ్ళు అవి బీకినావు ఈ బీకినావు అని ఏదో ఒకటి పాడకూడదా, ఎందుకయ్యా అనవసరంగా చచ్చిపోతావు అని చెప్పి అంటాడు. నరహరుని కీర్తించు నా నాలికతో నరుణ్ణి కీర్తించనంటాడు అన్నమయ్య. అప్పుడు అంటాడు, దిక్కులేని చావు చచ్చిపోతావయ్యా నువ్వు అలాగని చేస్తే అంటాడు. నాకు దిక్కు లేదా, అయ్యో నాకు దిక్కు లేదనుకుంటున్నావా నువ్వు అని అంటాడు. అన్నమయ్య ఆ ఘట్టాన్ని చూడాలండి. అన్నమయ్య నాకు దిక్కు లేదని గద్దించి మాట్లాడితే, ఎవరున్నారా నీకు దిక్కు, ఎవరున్నారు రమ్మని, నీకు దిక్కు ఎవరున్నారు అని పగలబడి నవ్వుతాడనమాట. అతను నవ్వితే అప్పుడు పాడుతాడనమాట. బాలనేత్ర అని ఆ పాట ఉంటుంది కదా, అదంతా కూడా పాడతాడు. అదే ప్రహ్లాదుడు కూడా చెప్పాడు, ఎవరా నీకు దిక్కు, లోకముల బలయుతులకు దుర్బలులకు బలమేంపడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమేంపడు, ప్రాణులకు బలమేంపడు, అట్టి బలము సురేంద్ర అంటాడు. నాకు దిక్కు ఎవరు అంటున్నావు ఏమిటి నాన్న, బలయుతులకు బ్రహ్మాదులకు బలమేంపడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమేంపడు, ప్రాణులు అందరికీ బలమేంపడు, అట్టి విభుండు బలము సురేంద్ర అంటాడు 6 ఏండ్ల ప్రహ్లాదుడు. ఇక్కడ అన్నమయ్య కూడా అదే చెప్పాడు అనమాట. ఇక్కడికి వచ్చేసరికి వీడు విజృంభించి అనేక విధాలుగా ఇబ్బందులు కలిగించేస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా వెళ్ళి శ్రీమన్నారాయణుడిగా వచ్చినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడికి ప్రార్థన చేశారు. పరమాత్మ, ఈ నరకాసురుడు పెట్టే బాధలు మేము భరించలేకపోతున్నాం, నీవే మమ్మల్ని కాపాడాలి అని చెప్పి అనగానే కృష్ణ పరమాత్ముడు యుద్ధానికి బయలుదేరాడు. గరుడ అని ఆజ్ఞాపించాడు. గరుడు వాయువేగముతో వచ్చాడు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అనుకుంటూ వచ్చాడు. కృష్ణ పరమాత్ముడు యుద్ధానికి బయలుదేరాడు. శారంగం అన్నటువంటి తన కోదండాన్ని పట్టుకున్నాడు. బయలుదేరితే ఎప్పుడు నేను విచిత్రముగా సత్యభామ ఆ రోజు వచ్చి, స్వామి యుద్ధము చేస్తూ ఉంటే హరే రామ 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 హరి హరే, హరే కృష్ణ 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 హరి హరే. జై బోలో శ్రీకృష్ణ పరమాత్మ की। మంగళం గురుదేవాయ, మంగళం జ్ఞానదాయినే, మంగళం పర్తివాసాయ, మంగళం సత్యసాయినే. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ సాయిరామార్పణమస్తు. స్వస్తి.